రైట్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. నేడు సూపర్ 6 పై కూటమి ప్రభుత్వం సభలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రీలపై స్వల్పకాలిక చర్చ జరపనుంది. రైట్. ఏపీ అసెంబ్లీ 7వ రోజు కొనసాగుతోంది. పలు అంశాలపై కీలకంగా చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ముఖ్యంగా ఈరోజు 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. 6 రోజుల నుంచి కూడా వివిధ అంశాలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో సంబంధిత మంత్రులు ఓపికగా సమాధానాలు చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా చాలా మంది కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఏవైనా నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. అలాగే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నిర్మించిన వాటికి ఇంతవరకు కూడా ఎందుకు చెల్లించలేదన్న వాటిపైన కూడా పూర్తిగా మంత్రులు స్పందించారు. వీలైనంత త్వరగా అన్నిటినీ పూర్తిగా చెల్లించుకుంటూ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే వివిధ అంశాలకు సంబంధించి అలాగే శాఖల వారీగా కూడా కంప్లీట్గా ప్రతిరోజు ఒక చర్చ అయితే సాగుతోంది. దీనికి సంబంధించి సంబంధిత ఎవరైతే ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు కూడా సంబంధిత మంత్రి సమాధానం చెప్తూ అలాగే మంత్రి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన కూడా పూర్తిగా ప్రసంగించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. నిన్న శాంతి భద్రతలకు సంబంధించి కంప్లీట్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా ఉన్నాయి, సో ఏవేవి ఎక్కువగా పెరిగాయి, ఏవేవి కంట్రోల్ అయ్యాయి అనేటటువంటి వాటికి సంబంధించి కంప్లీట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వాటిని నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులకు సంబంధించి అలాగే వ్యక్తిత్వ హననానికి సంబంధించి కంప్లీట్గా నియంత్రించేందుకు ప్రత్యేకంగా వాటిపై కొత్త చట్టాలను తెచ్చే ప్రయత్నం చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మహిళలపై ఇటు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా లేక లైంగిక దాడికి పాల్పడినా వారిపై ఖచ్చితంగా ఇకపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో శాంతి భద్రతలకు సంబంధించి ఆసక్తికరంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి ఇటు లాజిస్టిక్ అలాగే ఇండస్ట్రియల్కి సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ప్రశ్నోత్తరాల సమయంలో అలాగే 0 అవర్లో వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను అలాగే మంత్రులకు వేసేటటువంటి అవకాశం ఉంది. సో వాటికి సమాధానం ఇచ్చినటువంటి మంత్రులు అంటే మధ్యాహ్నం నుంచి కూడా ఇండస్ట్రియల్ శాఖ మంత్రి అలాగే ఎంఎస్ఎంఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలాగే టీజీ భరత్ వీరిద్దరు కూడా సమాధానం చెప్తారు. అనంతరం ముఖ్యమంత్రి దీనిపైన స్పష్టంగా ఒక వివరణ అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. ఏ సంస్థ అయినా ఇక్కడికి తరలి వస్తే వాటికి సంబంధించి పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక సభలపై కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఏమేమి పరిశ్రమలకు సంబంధించి నిర్మించబోతున్నాం, వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది అన్న దానిపైన కూడా ఆయన స్పష్టంగా సభసాక్షిగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా 53,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వేదికగా నిర్మించబోతున్నారు. అలాగే 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇటు రాయలసీమలో సోలార్ ఎనర్జీ హబ్బులు కూడా నిర్మించబోతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్గా డిఓఆర్డీకి సంబంధించి అలాగే డ్రోన్ హబ్బులకు సంబంధించి సో కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వివిధ సంస్థలు అలాగే వివిధ పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అలాగే ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యాక్సెసరీస్ యూనిట్లు ఇవన్నీ కూడా తిరుపతి శ్రీ సిటీ సో ఈ ప్రాంతాలంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరగబోతుంది. అలాగే కొత్త పరిశ్రమలు ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా కలగబోతున్నాయి అన్న దానిపైన కూడా ఈరోజు ఆయన స్పష్టంగా ఈ రెండింటికి సంబంధించి అంటే ఇండస్ట్రియల్కి సంబంధించి అలాగే లాజిస్టిక్ సంబంధించి కూడా ఆయన ప్రధానంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి లాజిస్టిక్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థికంగా ఉపయోగపడాలి రాష్ట్రానికంటే. ఎందుకంటే ఆ లాజిస్టిక్ అనేది రాష్ట్ర రవాణా
రవాణా, రోడ్డు రవాణాకు సంబంధించి ఆ వస్తువులు, పరిశ్రమ తయారు చేసినటువంటి వస్తువులు ఎక్కడి నుంచి ఎట్లా ప్రయాణం సరుకు రవాణా చేయాలి, అది ఎక్కడ నిల్వ చేయాలి, సో వీటన్నిటికీ సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది అన్న దానిపైన ఈ లాజిస్టిక్స్ రంగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంది, సో పరిశ్రమలు తయారు చేసినటువంటి ఆ యొక్క వస్తువులకు సంబంధించి రవాణా ఏ రకంగా ఉంది, ఆ రోడ్డు రవాణా అయితేనేమి, అలాగే రైల్ కనెక్టివిటీ అయితేనేమి, అలాగే ఎయిర్ కనెక్టివిటీ అయితేనేమి, అలాగే సీపోర్ట్ అత్యధికంగా భారతదేశంలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి సీపోర్ట్ 910 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నాం అన్న దానికి సంబంధించి కూడా ఈరోజు లాజిస్టిక్ అలాగే ఇండస్ట్రియల్కి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకంటే ముందుగా సూపర్ హీట్కి సంబంధించి మనం చూసాం, అనంతపురంలో కూడా ఈ సభకు సంబంధించి సక్సెస్ అయినందుకు చాలా ఆనందం వ్యక్తం చేయడం కూడా జరిగింది. లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో దీన్ని మళ్ళీ అసెంబ్లీ వేదికగా ఈ సూపర్ సిక్స్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాము, అలాగే ఏమేమి ఇకపై చేయబోతున్నాం అన్న దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రశ్నలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇటు మంత్రులతో పాటు అలాగే ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ 8 రోజులు కాబట్టి మొత్తం ఈ రోజు 7వ రోజు, రేపు లాస్ట్ రోజు ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు జరగబోయేటటువంటి ఈ చర్చ ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్.